హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ధనుసు రాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో స్వల్ప లాభాలను మాత్రమే పొందగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. తొందరపాటుతనం అసలు పనికిరాదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం వలన మీకు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే స్నేహితులతో కలహాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే వివాహ సంబంధ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేయడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి చేయలేకపోతారు. రాబడి నిరుత్సాహపరిచిన అవసరాలకైతే లోటు అనేది ఉండదు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపట్టవద్దు. సన్నిహితులతో వివాదాలు అనేవి ఉన్నవి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చికాకులు మరింత పెరుగుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. ఇక విద్యార్థుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.